ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. పురాణాల ప్రకారం పారిజాతం క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిన 14 దివ్య వస్తువులలో ఒకటి. దీనిని ఇంద్రుడు స్వర్గానికి తీసుకువెళ్లారు. శ్రీకృష్ణుడు సత్యభామ కోసం ఈ మొక్కను స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చారని చెబుతారు. అందువల్ల ఈ మొక్కకు దేవతా స్థానం ఉంది. పారిజాతం పువ్వులు ఎవరి ఇంట్లో అయితే వికసిస్తాయో ఆ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ఐశ్వర్యం ఉంటుందని నమ్ముతారు. రాత్రిపూట వికసించే ఈ పువ్వులు సువాసనలు వెదజల్లడం ద్వారా ఆ ఇల్లంతా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తాయి. అలాగే ఈ చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. పారిజాత పుష్పాలు తెలుపు రంగులో ఉండటం మరియు మధురమైన సువాసన కలిగి ఉండటం వలన ఇది శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి శుక్రుడు బలపడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లే. రాత్రిపూట వికసించి ఉదయం రాలిపోయే స్వభావం కారణంగా దీనికి చంద్రుడితో సంబంధం ఉంది. చంద్రుడు మనస్సు, శాంతి మరియు ప్రశాంతతను సూచిస్తాడు. ఇంట్లో పారిజాతం ఉండటం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పారిజాత పుష్పాలను పూజలో ఉపయోగిస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రీతికరమని నమ్ముతారు. ఈ పుష్పాలను కింద రాలిన తర్వాత మాత్రమే ఏరి పూజకు ఉపయోగించాలి. మీ ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉండాలంటే పారిజాత మొక్కను పెంచేటప్పుడు ఇప్పుడు తెలిపే పొరపాట్లు అస్సలు చేయకూడదు. పారిజాత మొక్కను ఇంటి తూర్పు, ఉత్తరం లేదా పడమర దిశలో కాకుండా దక్షిణ దిశలో నాటడం. దక్షిణ దిశ యముడికి సంబంధించినదిగా భావిస్తారు. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని నిరోధించవచ్చు. ఈ మొక్కను ఇంటి ఉత్తర, తూర్పు లేదా ఉత్తర, తూర్పు దిశలో నాటడం అత్యంత శుభప్రదం. ఈ దిశలో నాటడం వలన దేవతల ఆశీస్సులు, సంపద మరియు ఆరోగ్యం లభిస్తాయి. ఇంటి మధ్యలో లేదా గుమ్మం ముందు నాటడం కూడా చాలా మంచిది. పారిజాతం పువ్వులు ఉదయాన్నే నేలపై రాలిపోతాయి. వీటిని శుభ్రం చేయకుండా మురికిగా చెత్తలో కలిపి ఉంచడం. పారిజాత పువ్వులు దివ్యమైనవి. వాటిని అశుభ్రంగా ఉంచడం లక్ష్మీదేవిని అగౌరవపరచడంతో సమానం. రోజు ఉదయాన్నే ఆ పువ్వులను ఏరి దేవుడికి పూజకు ఉపయోగించడం లేదా పవిత్రంగా నీటిలో వదలడం చేయాలి. ఈ రాలిన పువ్వులనే పూజకు ఉపయోగించడం ఈ మొక్క యొక్క ప్రత్యేకత. మొక్క ఎండిపోతున్నా, సరిగ్గా నీరు పొయ్యకపోయినా పారిజాతం చుట్టూ ముళ్ళు లేదా ఇతర అశుభ్రమైన వస్తువులను ఉంచడం, మొక్క చనిపోవడం లేదా ఎండిపోవడం అనేది ఇంట్లో నరకాత్మక శక్తిని సూచిస్తుంది. మొక్కను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి. దాని చుట్టూ ఉండే ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచాలి. సాధారణంగా పూజకు పారిజాతం పువ్వులను చెట్టు నుండి నేరుగా కోయకూడదు. అయినప్పటికీ కొందరు అతిగా కోయడం లేదా కేవలం అలంకరణ కోసమే చెట్టుకు నష్టం కలిగించేలా కోయడం చేయకూడదు. ఈ మొక్క పువ్వులను నేలపై రాలిన తర్వాత మాత్రమే ఏరి వాటిని పూజకు ఉపయోగించాలి. ఇది ధర్మబద్ధమైన ఆచారం. కేవలం అవసరానికి మించి పువ్వులను కోయకుండా ఉండాలి. పారిజాతం శుక్రగ్రహ బలాన్ని పెంచుతుంది. ఇంట్లో పారిజాతం ఉండి కూడా పొదుపు చేయకపోవడం, అతిగా ఖర్చు చేయడం లేదా ఇతరులను అగౌరవపరచడం చేయడం, అదృష్టమున్న దానిని నిలబెట్టుకోకపోవడం. పారిజాతం అనుగ్రహంతో వచ్చే ధనాన్ని ధర్మబద్ధంగా వినియోగించాలి. శుక్రవారం నాడు ఈ మొక్కకు దీపారాధన చేసి లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించడం వలన సంపద స్థిరంగా ఉంటుంది. పారిజాతం మొక్కను ఇంట్లో పెంచడం వలన సమస్త దేవతల అనుగ్రహం మరియు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఇల్లు ఆనందం మరియు ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.